సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే అదరం మధురం సమ్ముఖం నన్ను నీడై తరుముతూ ఉంటే మొదటే ముడివై నీవెగా తెలిసిపోయే వలపు కథ ఏదో వసంతకాలమే వచ్చే సంతోషం వచ్చినే మరి మురిసిపోయేనే ఊరించి కనులలో ఏదో మెరుపేదో ఉన్నదే నన్ను మీటిపోయేనే మంచు వర్షాలు తడిసి ఏదో పొంగి మై మర్చే నిన్నే చూసి నన్నే మర్చానే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నా గెలిగిందే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే నాకే నాకే నాకా మధుమిత హర 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 బా హర 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 బా 50 kg తాజ్ మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హర 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 బా హర 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 బా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్సులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా నిన్ను నేను కప్పుకునేలా పెదవిపైనే పవళించేనా పట్టుపువ్వా పుట్టతేనా నీ నడుం సగం తాకనివవా హర 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 బా హర 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 బా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా 50 kg తాజ్ మహల్ నాకే నాకా హర 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 బా హర 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 బా పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్సులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా హాయ్ హలో ఎవ్రీబడీ ఓకే సో మన కారుణ్య బ్యూటిఫుల్ సాంగ్ తో ఓపెన్ చేశాడు మన ఈ ఎపిసోడ్ ఆఫ్ ఈటీవీ తరరంపా ఇంతమంది క్రౌడ్ ని చూసి మాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి మరి ఇంకోటి ఏంటంటే మన మంచిర్యాల ప్రజలతో మాట్లాడే స్టైల్ ఇది కాదు వీళ్ళతో మాట్లాడే స్టైల్ ఏంటంటే అరే ఏంది బాయ్ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ డేట్ రెడీ ప్లేస్
ట్యూస్డే ఎపిసోడ్ ఇన్ మంచూరియాలా. నాకు ఇది చూడండి మంచూరియాలానే వచ్చేస్తుంది. మంచూరియా తినాలనిపిస్తుంది. ఎవరైనా తెచ్చిపెట్టండి నాకు మంచూరియా. ఇంతమంది మంచి మొహాలు కనిపిస్తున్నాయి కదా. మంచిర్యాల లేదు నేను మంచూరియాలా అంట. నాకు మంచూరియా కావాలి బాయ్. మరి మంచిర్యాలలో మనం చేస్తున్నాం మన ఈటీవీ తరరంపం ట్యూస్డే ఎపిసోడ్. మరి మన బ్యూటిఫుల్ 6 కాలేజీలు వీళ్ళందరినీ వెల్కమ్ చెప్పేద్దామా. వెల్కమ్ టు ఆల్ 6 కాలేజెస్. కారుణ్య, మరి మనం ట్యూస్డే ఎపిసోడ్ కి వచ్చేసినాం బై. ట్యూస్డే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కూడా ఉంటది. ఎలిమినేట్ అయ్యే కాలేజ్ ఏదో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే ట్యూస్డే రౌండ్ గురించి అయితే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును, ఇవాల్టి రౌండ్ ఏంటంటే క్లిక్కో కిక్ అన్నమాట. క్లిక్కో కిక్ అంటే ఈ రౌండ్ లో మీకు వెనకాల ఎల్సిడి స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాని మీద మేము ఒక సినిమాలో ఒక పాట, ఆ పాటలో ఏదైనా ఒక ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి మీకు చూపిస్తాం. అది ఏ పాటలో ఫ్రేమో మీరు గుర్తుపట్టి కరెక్ట్ గా అదే పాట చెప్పాలి. ఆ ఫ్రేమ్ లో ఉన్న పాటని కరెక్ట్ గా బట్టి మరి పాడిర్రు అనుకో మీకు 20 పాయింట్లు బై. ఒకవేళ పాడలేదనుకో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, కాకపోతే పాస్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ పాడిర్రు అనుకో పాడితే 10 పాయింట్స్. అది మరి ఈ రౌండ్ లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా ఆడుకోండి. మరి ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. అండ్ మరి ప్రేరణ కాలేజ్ మీ డైరెక్ట్ క్వశ్చన్ ఒకసారి మీ మంత్రం చెప్తే మీ ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. క్లిక్కో కిక్. And your time starts now. 10, 9. Jennifer Lopez sketch gisi ee sundari Britney Spears ni print తీసినట్టుగా ఉందిరో ఈ Cadbury. అవునడుమే చూస్తే షకీరా దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నటకే చూస్తే బియాన్సే బేబీ నవ్వు అంటే కల్లాసే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకురా. బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా. ప్రేరణ కాలేజ్ మీరు తీసుకోండి 20 పాయింట్స్. మిమ్స్ కాలేజ్ మరి మీ డైరెక్ట్ క్వశ్చన్ బై. వాళ్ళు 20 గెలుచుకుర్రు, మరి మీరు పాస్ చేస్తారా మీరు కూడా గెలుచుకుంటారో చూద్దాం. ఆల్ ద బెస్ట్. మీ మంత్రం కిక్. న్యాయమైన వేటగాని ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణిరా. నేనందరికీ సొంతవాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. వివేకవర్ధిని మీకు డైరెక్ట్ క్వశ్చన్ మంత్రం క్లిక్కో కిక్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. మరి ఇంకా ఆలోచన చేయకుండా మీరు కూడా తీసేసుకోండి 20 పాయింట్స్. చైతన్య, మీ డైరెక్ట్ క్వశ్చన్ మీరు రెడీయా? మరి ఫుల్ జోష్ తనేసండి. మరి గ్రీన్స్. అరే బై నేను కూడా గ్రీన్ బై. 10, 9. నీ గుండెల్లోనే చేరాలంటే ఎటువైపమ్మ దారి.
కన్యాకుమారి, మీనాకుమారి మీ అందరికి కలిపి 20 పాయింట్స్. మరి మిమ్స్ కాలేజ్ మీ మంత్రం. Ten, 9, 8, 7, 6. Right answer. మైసూరు రంగుల మన పెట్టు బండాడ బళ్ళారి బాబా వేగవారా మైసూరు రంగుల మన పెట్టు బండాడ మరి మేమ్స్ మీకు కూడా 20 పాయింట్స్. బళ్ళారి బాబా వేగవారా మైసూరు రంగుల మన పెట్టు బండాడ. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. మరి ఏం చేసినా ఇందులో అవ్వాలి. ఎస్ఎండిసి రెడీయా? రెడీ. మరి క్లిక్ అనేసండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Wrong answer. పాస్ అయ్యి వెళ్ళేది ప్రేరణ దగ్గరికి. కుచ్చి కుచ్చి కూనమ్మా. Right answer. కుచ్చి కుచ్చి కూనమ్మా. ఏ కుచ్చి కుచ్చి కూనమ్మా. ఉరుబడ నిద్రరోయే కోడి కూడా సద్దు చేసే కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడ సద్దులాయే కోడి కూడా నిద్రరోయే కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట. పాస్ అయినా ఆ పాటను పాడారు. మరి మీకు పాయింట్లు ఇద్దామా వీళ్ళకి ఏమన్నా? ఇచ్చేయాలి కదా పాయింట్స్. 10 పాయింట్స్ పాస్ మార్క్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ ప్రేరణ. మరి మిమ్స్ 1, మిమ్స్ 2, వివిడిసి, చైతన్య వీళ్ళందరూ 60 మీదే ఉన్నారు. కానీ వాటి లీస్ట్ స్కోరర్ ఎస్ఎండిసి విత్ 40 పాయింట్స్ ని వాళ్ళని వాళ్ళ ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. నీ జడ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవా? జడ పెట్టి పోమ్మంటున్నా. ఈవెన్ పెట్టేళ్తావా మా కోసం జడ? నేనెలా వెళ్ళాలి పెట్టి? అరే జడ ఇచ్చేసి పోమ్మా. ఓకే వద్దులే, సిగ్గుపడుతుంది. మరి హౌ డిడ్ యూ ఫీల్ కమింగ్ టు ఈటీవీ తారారంపం? ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్ మాకు ఇంతవరకు దొరకలేదు. ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్స్ టు ఈటీవీ తారారంపం. సూపర్, థ్యాంక్ యూ. మరి మీరు? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి షో నాకు కూడా దొరకలేదు. ఇంతమంది ఫ్రెండ్స్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, very very nice to have you on ETV Tararampam. Thank you, thanks a lot, all the very best. Bye 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 me lecture ke goodbye. Bye 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 me torture ke goodbye. Bye 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 bye. మంచిర్యాల యూత్ అంటే ఇంతే హోరా, ఇంకా ఇంతకంటే ఉంటుందా? ఇగో ఫుల్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అరుస్తే ఆ ఫుల్నెస్ వస్తుంది. అమ్మాయిలు ఒకసారి గట్టిగా. ఈ ఎంటర్టైన్మెంట్ లా మీరు కూడా భాగం కావాలి, ఎందుకంటే ఇది ఈటీవీ. దీనిలో పార్టిసిపెంట్ ప్లస్ ఆడియన్స్ కూడా. మరి సోదరా ఎవరు ముందర ఎవరు వస్తారు? క్వశ్చన్ ఏదో ఎవరినో పిక్ చేసుకుంటారో నేను చెప్తా. నువ్వు వస్తా దా వచ్చే. సార్ నీ పేరేం? రంజిత్. రంజిత్. ఓకే, మరి మా కారుణ్య నీకు ఒక డైలాగ్ చెప్తాడు బై. ఆ డైలాగ్ ఏ సినిమాలోది? ఆ సినిమాలోంచి ఒక పాట నువ్వు వాడాలి. ఓకేనా? ఓకేనా? డాన్స్ చేద్దా? సరే సరే, ఓకే. ఏదో ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పు. నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. ఇది ఏ సినిమాలోది?
నరసింహ. నరసింహ. అయితే ఇప్పుడు నీకు ఈటీవీ తరఫు నుంచి కూడా చప్పట్లు ఎప్పుడు వస్తాయంటే ఈ నరసింహ సినిమా నుంచి ఒక పాట పాడితే. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ. ఓకే సరే అది పాడదాం పద. నువ్వు శిఖరము చేరు శిఖరము చేరి నింగిని కోరు నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన యూరికెట్టి యువసేన నరసింహ నరసింహ ఉప్పు తిట్టే నరసింహ గుత్తమట్టు వచ్చిందంటే పంజాబీ పెన్ నరసింహ 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 అరే పంచున్న మనిషినయా ఉన్న బాలునయా అరే మేలు చేయు వాళ్ళలా మేలు మర్చిపోనయ్యా ఈ జన్మ ఎత్తి దేశ సేవకేనయ్యా సినిమల్లె నువ్వు శిఖరము చేరు శిఖరము చేరి దిక్కిని కోరు. అది సంగతి. రజనీకాంత్ సినిమాలు చూసినావా? ఎక్కువ చూడ. స్టైల్ తెలుసు కదా రజనీకాంత్ స్టైల్ తెలుసు కదా నీకు? తెలుసు కదా. ఇప్పుడు నువ్వు రజనీకాంత్ స్టైల్ ఇమిటేట్ చేయాలి ఇక్కడ. ఇగో అక్కడి నుంచి నడుచుకుంటారా. క్యాట్ వాక్ చేసినావా? తరడంపంలో స్టేజ్ మీద ఫస్ట్ టైం క్యాట్ వాక్ చూసాం మనం రంజిత్ కదా. టీ షర్ట్ ఇచ్చేసే. సరే నీకోసం ఒక బ్యూటిఫుల్ టీ షర్ట్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. సో మరి ఇప్పుడు అబ్బాయి భార్య అయిపోయింది. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని పిలుస్తా. అమ్మాయిలు సినిమా నాలెడ్జ్ ఎవరికి ఉంది చెప్పండి ఇక్కడ. సిగ్గుపడతారేంటి భయ్? అరే మీరు వచ్చేసేయండి. చాలా సిగ్గుపడుతున్నారు. మీ పేరేంటి చెప్తారా మెల్లగా మైక్? శిరీష. శిరీష ఎంత పని చేసావే శిరీష. శిరీష మాకు శిరీష అనే పేరుతో చాలా గొప్ప అనుబంధం ఉంది మా ఈటీవీ తరరంపం డిస్ట్రిక్ట్ లో. మాకు ఈటీవీ తరరంపంలో ఒక్క శిరీష కాబట్టి ఇంకో శిరీష స్టేజ్ మీదకి రావాల్సిందే. సో మీరు మరి ఈసారి శిరీష లేదనుకుంటే మీరు వచ్చిర్రు. మరి మస్తు సంతోషంగా ఉంది మాకు. మరి శిరీష గారు మీరు ఏం చేస్తుంటారు? కాలేజ్ లో లెక్చరర్. ఏ కాలేజ్ మీది? వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్. మీ కాలేజ్ కూడా అక్కడ ఆడుతుంది. మస్తు ఆడుతుర్రు మీ కాలేజ్ వాళ్ళు. సూపర్. మరి మీరు కూడా అంతే బాగా ఆడాలి ఇప్పుడు. మీరు లెక్చరరా? నిజంగా ఇంత యంగ్ లెక్చరర్స్ వస్తున్నారు ఈ మధ్య. ఓకే మరి మీకు డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పాలి, ఓకేనా? నాలెడ్జ్ ఈజ్ డివైన్. డివైన్ అంటే అర్థమైంది అడుగుర్రి. డివైన్ అంటే వైన్ లాగా ఉంటది అనమాట. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని మన బ్రహ్మానందం గారు ఒక సినిమాలో చెప్పిర్రు. అదే సినిమా? అతడు. అరే వా హౌ ఫాస్ట్ ఆలోచించకుండా చెప్పారు కదా. సూపర్. ఫస్ట్ అంత ఫాస్ట్ గా బహుశా మీరే చెప్పారేమో. మరి అందులోంచి ఒక పాట. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేలా కన్నెరజేసి మేరపై మెరిసేలా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేలా కన్నెరజేసి మేరపై మెరిసేలా. జాలమై వరంతాలు పలికి వర్యాలి వానాలుగా ఇంద్రజాలమై స్వరాలెన్ను పలికి సరదా సరాగాలుగా. నా కళ్ళలో వాకిళ్ళలో వయ్యారి వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని బంధువైన మా ఇంట్లో చందుడల్లే తిరిగేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమ్మ పూరి మేనా ముత్యాలై మెరుపై మెరిసేనా. అరే వా పాప. మీ అమ్మాయా? పేరేంటి? నీ పేరేంటి? అబ్బో ఓహో శివాని.
నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? మమ్మీ. ఎందుకు భయ్ మమ్మీ ఎందుకు? డాడీ ఇష్టం లేదా? డాడీ ఎక్కడ? డాడీ ఉన్నారా ఇక్కడ? లేడా? మీ డాడీ పేరు? మస్తు చెప్పినావు. నీకు డాన్స్ ఇష్టమా? ఇష్టమా? మీ అమ్మాయికి డాన్స్ నేర్పిన మంచి డాన్సర్ అవుతుంది మరి. ఓకేనా? న్యాచురల్. ఓకే మరి అంత బాగా పాడారు. మీరే కాకుండా మీ అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ డాన్స్ చేసింది, చాలా ముద్దుగా అనిపించింది. ఈటీవీ తరరంపం నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. శ్రావణ, ఇవాల్టి ట్యూస్డే ఎపిసోడ్ క్లిక్ కిక్ బాగా ఆడారు. అవును, సింగర్ అని వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఇంకో మంచి ఎక్సైటింగ్ రౌండ్ తో మళ్ళీ ఈటీవీ తరంపంతో మీ అందరి ముందు. అంతవరకు దిస్ ఇస్ శ్రావణ భార్గవి అండ్ దిస్ ఇస్ మీ కారుణ్య సేయింగ్ గుడ్ బై, గుడ్ నైట్, సీ యు టుమారో. బై. పెళ్లిలో కూడా ఇట్లానే సిగ్గుపడ్డారా? ఇంకా ఎక్కువ సిగ్గుపడ్డారా? చెప్పండి మైక్ లో. ఇలానే సిగ్గుపడ్డానండి. అరే మీ కళ్ళు ఏమన్నా ఉన్నాయా? అందుకే కారుణ్య నన్ను పిలు పిలు అని అట్లా సైగలు చేసినాయి అనమాట. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే. రోడ్లోన చూడాలా, పార్కుల్లో చూడాలా, బస్సుల్లో చూడాలా, ఆటోలో చూడాలా, థియేటర్లో చూడాలా, స్ట్రీటుల్లో చూడాలా, చూశాను అల్లంత దూరంలో. గాలిలో నిలవాలా, భూమిలో నిలవాలా, అక్కడ నిలవాలా, ఇక్కడ నిలవాలా, నిలవాలా నిలవాలా, ఎక్కడ నిలవాలా, నిలిచాను ఆ పిల్ల గుండెల్లో. గొడవైతే లెఫ్ట్ రైట్ సెంటరు, 10,000 హార్స్ పవరు, ధమాకా ఫైరు క్రాకరు వీడే. మెమ్స్ వాళ్ళు నొక్కేశారు. ఏ పాటిది? 1 2 3 రైట్ ఆన్సర్. ఇది సిగ్నేచర్. స్టార్టింగ్ పల్లవి ఏంటి?